అందరికి నమస్కారం అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల కూర చేసుకుందామా. ఇలా ఒక్కసారి చేసి చూసారండి మీ ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. తక్కువ మసాలాలతో యమ్మీగా ఉండే చేపల కూర చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక కళాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి. చేపల కూరకి అనగానే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడించిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడైతే ఏమేమి కావాలో చూపిస్తున్నాను. కారం, సాల్ట్, పసుపు, 2 ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చి ఏంటంటే హాఫ్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసేసిన తర్వాత అవి కొంచెం చిటపట అనాలండి. చిటపట అనిన తర్వాత ఏంటంటే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే 3 పచ్చిమిర్చి అయితే చీలికలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాము. ఇలా ఒకసారి చేపలు కొన్ని ట్రై చేయండి. మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇక్కడ కొంచెం ఉల్లిపాయలని కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం ఏంటంటే చేపల కూరకి ఇలా కొంచెం పెద్ద సైజు ఉన్న గిన్నెని తీసుకున్నామంటే కర్రీ అనేది ముక్కలు చెదరకుండా అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే మనం పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేపల కూర అనగానే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ని బట్టే కూర టేస్ట్ కూడా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. చేపల కూరలు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదండి. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మామయ్య గారికి ఏంటంటే తెలిసిన వాళ్ళు అయితే చేపలు అయితే పంపించారనమాట. ఇవి నాకు అత్తయ్యకి ఏం చేపలో అర్థం కాలేదు. నేనేమో గండను, అత్తయ్య ఏమో గండన్నారండి. నేనేమో ఇవి బొచ్చ చేపలు అయితే అనుకుంటున్నాము. ఏం చేపలు మాత్రం మాకైతే తెలియలేదు. కాకపోతే కర్రీ మాత్రం ప్రాసెస్ మాత్రం వండేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాలు వేసి మిక్సీ పెట్టామండి. అది కొంచెం వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. ఇంకా 3 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. చేపల కూరకి కాదండి, నాన్ వెజ్ ఏ కూరకైనా కొంచెం కారం టేస్ట్ వేస్తేనే, నాన్ వెజ్కి కారం తగిలితేనే టేస్ట్ బాగుంటుంది. మనం ఇలా ఆయిల్లో వేయడం వల్ల కర్రీ అనేది బాగా రెడ్గా కనిపిస్తుంది. ఆయిల్లో కారం మొత్తం కలిసిపోయి కూర రంగు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ కారం వేసిన తర్వాత ఉల్లిపాయలు మంచిగా అటు ఇటు మొత్తం కలుపుకొని మనము నీట్గా కడిగి పెట్టుకున్నాం కదండి, ఇవి చేపల ముక్కలను అయితే ఇందులో వేసేసేయాలి. మాకేంటంటే వాళ్ళు నీట్గా కడిగి అయితే పంపించారు. మేము మళ్ళీ కొంచెం సాల్ట్, ఒక నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా అయితే క్లీన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వేసిన చేప ముక్కలన్నిటినీ వేసేసి ఇంకా మనమైతే గెంటి పెట్టి ఎక్కువ తిప్పకూడదండి. చేపలు ఏంటంటే ఇరిగిపోతాయి కదా, ఊరికే గెంటుతో అయితే తిప్పేయాలి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసామండి. మాకైతే పర్ఫెక్ట్గా అయితే సాల్ట్ ఇంకొకసారి వేయకుండా సరిపోయింది. 3 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు చూపిస్తున్నట్లు అటు ఇటు అత్తయ్య అయితే కదిపేశారు. ఇలా చేసుకొని చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకొక 100 గ్రాముల చింతపండు అండి. ఇవి 1.5 కేజీ వరకు చేపలు ఉంటాయి కాబట్టి 100 గ్రాములు చింతపండు నానబెట్టి గుజ్జు అయితే తీసేసాము. అదైతే పోసేస్తున్నాం అనమాట. ఇలా ఇప్పుడే స్టార్టింగే పోసేసి మూత పెట్టి ఉడికించుకుంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుంది. మనమేమి ఎక్కువసేపు అటు ఇటు గెంటుతో తిప్పాల్సిన అవసరం లేదండి. మనం ముందే కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇది గుజ్జుని అంతా తీసేసి పోసుకోవాలి. ఏంటంటే చేపలు మనకి 1.5 కేజీ వరకు ఉన్నాయి కాబట్టి పులుసు కాస్త కొంచెం ఎక్కువ పోసుకొని కొంచెం చిక్కబడిన దాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూపించాం కదా, ఇంక ఇలా పోసేసుకున్న తర్వాత మూత పెట్టించుకొని ఇంకా మనము ఒక 5 మినిట్స్కి అట్లా మూత ఓపెన్ చేసి చూస్తే మనకి కూర దగ్గర పడిన తర్వాత దించేసుకోవడం అండి. చాలా ఈజీగా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక్కడైతే మూత పెట్టుకొని అయితే వదిలేద్దాం. కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ వచ్చి చూద్దాము. ఇక్కడైతే కొంచెం సేపు అయితే అయ్యింది.
కూర అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయింది. ఇల్లంతా స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట. చేపల కూర మంచి స్మెల్ వస్తుందండి. అందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాలు మిక్సీ పట్టి కొంచెం వేసాం కదా, దానివల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. అందులో కొంచెం మెంతులు వేయడం వల్ల చేపల కూర టేస్ట్ అనేది ఇంకొంచెం మారుతుందనమాట. మెంతులు చేపల కూరకి చాలా టేస్ట్ని ఇస్తాయండి. ఇక్కడైతే మనకి కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇలా ఎవరన్నా ఈ ప్రాసెస్లో చేస్తుంటే కింద అయితే కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా మీరు ఏ చేపలు అనుకుంటున్నారో కామెంట్ కూడా చేయండి. మేము చేపల కూరని ఎక్కువ ఈ ప్రాసెస్లోనే చేస్తాము. కాకపోతే ఏంటంటే మామయ్య గారు చెప్పేటప్పుడు చేపలు చెప్పి తెస్తారనమాట. గండి తెస్తున్నానని, లేకుంటే బొచ్చ, ఇలాంటి చేపలు చెప్పే తెస్తారనమాట. ఇవి తెచ్చేసిన తర్వాత మాకు పర్టికులర్గా అర్థం కాలేదు ఏం చేపలు అనేది. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.